మౌర్య సామ్రాజ్యం పతనం అయిన తర్వాత దక్కన్ ప్రాంతం మొత్తం రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యానికి బంగారం పంపించిన తెలుగు నేల రాజ్యం ఏదో తెలుసా? ఆ రాజ్యం పేరు ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ రాజ్యం ఎలా ఎదిగింది, రోమన్లతో వ్యాపారం ఎలా చేశారు, చివరకు ఎందుకు పతనమయ్యారో మీకు సినిమా కథల అర్థమవుతుంది. శ్రీముఖుడు అనే ఒక సాధారణ నాయకుడు చిన్న సైన్యంతో పెద్ద రాజ్యాలను ఎదిరించాడు. కానీ అసలు కథ అక్కడితో ఆగలేదు. శ్రీముఖ తొలిసారిగా రాజ్యం స్థాపించిన శాతవాహన రాజుగా పేరు పొందాడు. తర్వాత కన్హా, శాతకర్ణి వంటి రాజులు వచ్చారు. శాతవాహన రాజ్యం ఒక శక్తివంతమైన రాజ్యంగా ఏర్పడింది. గౌతమిపుత్ర శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించాడు. శాతవాహన కాలంలో పత్తి, బియ్యము పండించేవారు. శాతవాహన సంస్కృతి అనేది బుద్ధిజం, హిందూయిజం, జైనిజం అనేది ఉండేది. శాతవాహన రాజులలో మొదటివాడు శ్రీముఖ. తర్వాత నానాఘట్ శాసనాన్ని శాతకర్ణి భార్య అయిన దేవి నాగానిక చెక్కించింది. అలాగే నాసిక్ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయిన గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేసింది. ఏక బ్రాహ్మణ, క్షత్రియ తర్పమాన అనేవి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు. శాతవాహనులు గెలిచారు అనుకుంటే తప్పే. ఎందుకంటే అసలు శత్రువులు ఇంకా మిగిలే ఉన్న శాతవాహనులు మాత్రము చరిత్రలో అంతమయ్యారు. శాతవాహన చరిత్రలో ఒక రాజు పేరు చెప్తే శత్రువులే భయపడతారు. అతడే ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అంత శక్తివంతమైన రాజ్యము, రోమన్లతో వ్యాపారం చేసిన సామ్రాజ్యం ఒక్కసారిగా ఎందుకు కనుమరుగైంది? కానీ వాళ్ళు నిర్మించిన సంస్కృతి, వ్యాపార మార్గాలు ఇప్పటికీ మన చరిత్రలో నిలిచే ఉన్నాయి. ఇలాంటి వీడియోల కోసము లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.